హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫైనల్గా వీకెండ్ ఈస్ హియర్. వీకెండ్లో మన బ్యాచ్ అందరితో పాటు ఎటో ఒక ట్రిప్కి వెళ్దాము అని కాకుండా మంచిగా ఒక డివోషనల్ ప్లేస్కి వెళ్దాం అనుకుని అహోబిలం బయలుదేరాం. మనకి టోటల్ డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి 260 కిలోమీటర్స్ వస్తుంది. మన రూట్ చూసుకున్నట్టయితే వయా కర్నూలు, నంద్యాల నుంచి అహోబిలం రీచ్ అయిపోతుంది. అహోబిలం స్టార్ట్ అయ్యే మట్టికి మధ్యాహ్నం అలా స్టార్ట్ అయిపోయి ఈవినింగ్ కల్లా అక్కడ రీచ్ అయ్యి నైట్ అక్కడ రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. మనకి టోటల్గా అహోబిలంలో 9 టెంపుల్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు మనం దిగువ అహోబిలంలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. టెంపుల్స్ అన్నీ 17th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ ఇవన్నీ. అహోబిలం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళ మట్టికి 3 days ప్రయర్గా పెట్టుకుని అహోబిలం వస్తే మట్టికి అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎగువ అహోబిలం వెళ్ళే వాళ్ళు ఉగ్రస్తంభం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం చాలా బెటర్. మనకి ఎగువ అహోబిలం ఇంక ఉగ్రస్తంభం కంప్లీట్ డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. సో 5 లోపు కంప్లీట్ చేసుకోవడం బెటర్. ఫైనల్గా పొద్దున్నే ఫారెస్ట్లో ఎగువ అహోబిలంకి డ్రైవ్ ఉంది, నెక్స్ట్ లెవెల్ అసలు. అలా మెల్లింగా ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఎగువ అహోబిలంకి రీచ్ అయిపోయాము. అహోబిలం రీచ్ అయిపోయాక ఇక్కడ మన టెంపుల్కి 1 kilometer కంటే ముందే వెహికల్స్ పార్క్ చేసుకోవాలి మనం. ఇక్కడ నుంచి టెంపుల్ దాకా బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. యాజ్ యూజువల్గా తొందరగా వచ్చాం కాబట్టి బస్ మిస్ అయ్యాం. ఇంకే చేసేది ఏం లేదని చెప్పి ఒక 10 రూపాయల టికెట్ తీసుకుని నడుచుకుంటూ బయలుదేరాం. జో ఎనీ కామెంటరీ ఫ్యామిలీతో ఏమో తెలియదులే కానీ ఫ్రెండ్స్తో మట్టికి ట్రిప్ ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. అలానే డివోషనల్గా కూడా చాలా బాగుంటుంది. మీరు చూడండి, ఎందుకంటే అవి అట్రాక్ట్ అవుతాయి కొత్త కొత్త లాక్కుంటాయి. అదే చూస్తాను, కొత్తగా ఉంటుంది కదా, అందుకని వస్తువులు లాక్కోవడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే తినే వస్తువులు ఎక్కడ చేయకూడదు, అట్రాక్ట్ బాగా లాగేస్తున్నాను. అని కడితే ఎవరికైతే ఫోటో చేసేది ఇక్కడ ఒకటి ఉంటుంది. పెట్టారు ఒకసారి ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ దారి ఇది ఒక గుడి. చెప్పులు ఇక్కడ కదా.
మేము మట్టికి హైదరాబాద్ నుంచి వచ్చేప్పుడు మా ఊరు నుంచి ఒక పంతుని తెచ్చుకున్నాం. గైడ్ కింద పనికి వచ్చాడు. పంతులు మట్టికి పంచ కట్టుకుని భలే ఎక్కేస్తున్నాడు. మేము ఎక్కలేకపోతున్నాం. ఫారెస్ట్లో 1 కిలోమీటర్ ట్రెక్ తర్వాత ఫైనల్గా ఇప్పుడు మనం జ్వాలా నరసింహస్వామి టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాము. నరసింహస్వామి హిరణ్యుని చంపాక వచ్చి చేయి కడుక్కున్న గుండమే ఇది. దీని పేరే అగ్నిగుండం. అలా కింద దర్శనం చేసేసుకుని ఇంకా ఉగ్రస్తంభంకి స్టార్ట్ అయిపోయాం. మనకి జ్వాలా నరసింహస్వామి టెంపుల్ నుంచి ఉగ్రస్తంభం ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మట్టికి వే చాలా టఫ్ ఉంటుంది. వే అంతా కూడా చాలా స్లిప్పరీగా ఉంటుంది. కంప్లీట్ రోప్స్ పట్టుకుంటూ ఎక్కాలి. రోప్ తెగినా కాలు జారిన ఇంకా సుభాషు అని అరవడమే. చూడండి మా పంతులు పంచ జారుతున్నా కూడా పట్టు వదలకుండా పైకెక్కుతున్నాడు. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వే అంతా ఇలానే ఉంటుంది. ఇంకొక నోట్ ఏంటంటే ఎవరి వాటర్ బాటిల్స్ వాళ్ళు క్యారీ చేయండి. దాంట్లో మీకు అసలు ఏమీ దొరకవు. ఫైనలీ 2300 అబోవ్ ద సీ లెవెల్ హైట్కి అయితే చేరుకున్నాం మనం. అండ్ ఇక్కడ నుంచి మనకి కనిపించేది ఉగ్రస్తంభం. అండ్ ఇక్కడ కోతులతో మట్టికి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కాలు అటు ఇటు స్లిప్ అయినా కూడా మోక్షం దొరికేస్తుంది. అది
ఇక్కడ భయ్య మోక్షం గురించి వెయిటింగ్ ఏమో. ఇదిగోండి ఇదే ఆ పిల్లర్, కొండ ఎడ్జ్లో ఉంటుంది. చాలా జాగ్రత్తగా దర్శనం చేసుకుని రావాలి. సక్సెస్ఫుల్గా ఉగ్రస్తంభం దర్శనం చేసుకుని రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. పంచ నుంచి చెడ్డీకి వచ్చిన పాత సారది వద్దంతొద్దు. ఎక్కడమే కాదు, దిగడం కూడా చాలా పెద్ద టాస్క్. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. అప్పటిదాకా డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.